భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైంది. కానీ ఆ గ్రామంలో నాయకులు ఓట్లు అడిగేందుకు పోతే మాట ఇవ్వండి ఓట్లు అడగండి అంటూ ఏకంగా గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిండ్రు. నరేందర్, మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామం. మా గ్రామం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రము 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ లక్ష్మీస్వామి గుడి మా ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం ఎలాంటి నోచుకోలేదు. దీనికి నిరసన ఏంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మా గ్రామము కామారెడ్డి జిల్లాలోనే 520 గ్రామాలు ఉన్న గ్రామంలో మా గ్రామం చివరి స్థానాన్ని నెలకొంది. అయితే గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు. ఎందుకు అంటే కొన్ని రకాల మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు. అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది, దాని తర్వాత ఎవరికీ గుర్తురాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాము. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, అందుకోసం ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గ్రామస్తులందరూ మాట్లాడుతూ 5 ఏళ్లకోసారి వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు కేవలం ఓట్లు అడుగుతున్నారు తప్ప మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లైనా నిలబడే అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే తమకు మాట ఇచ్చి ఓట్లు అడగాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేవలం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి ఇప్పటి వరకు రోడ్లు, మంచినీళ్ల వసతి, డ్రైనేజీ, వోల్టేజ్ కరెంటు సమస్య, విద్యుత్ సమస్యలతో కూడా ప్రజలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా వాళ్ళ గ్రామాన్ని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులు దత్తకు తీసుకోవాలని, మాట ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి అంటూ వేడుకుంటున్నారు. అయితే ఈ గ్రామం జైరాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్, బీజేపీ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. గెలిచిన అభ్యర్థి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు.